ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. రండి ప్రియులారా, దేవునికి వాక్య భాగం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధికి దేవుడు అని మాట ఉంది. ఇక్కడ మనం క్యాచ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, తన నిత్య మహిమకు పిలువబడ్డాం మనం క్రైస్తవులమి. ఎందుకు నిత్య మహిమకు పిలువబడ్డామంటే, ఆదాము నిత్యత్వ ఉద్దేశంతో చేయబడినప్పటికీ కూడా ఆదాము తినకూడని పండు తినని కారణాన ఆ యొక్క ఏదైనా వనములు ఉండేటి మహిమ, నిత్య మహిమ నుండి ఆయన బయటికి నెట్టివేయబడ్డాడు. ఏ ఉద్దేశంతో భూమి చేయబడ్డదంటే, నిత్యత్వపు ఉద్దేశంతో భూమి చేయబడ్డది, నిత్యత్వపు ఉద్దేశంతో ఏదైనా వనము చేయబడ్డది, నిత్యత్వపు ఉద్దేశంతో ఆదాము అవ్వలు చేయబడ్డారు. కానీ ఆ నిత్య మహిమను పోగొట్టుకున్నాడు ఆదాము. కనుక దేవుడు మరలా ఆ మానవ జాతిలో నుండి నిన్ను నన్ను కూడా రక్షించి నిత్య మహిమకు తీసుకువెళ్ళటానికి దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. ముందుగానే జగత్పునాది వేయబడుకుని రచించడం జరుగుతుందని తెలిసే. కాబట్టి ఏదైనా వనంలో తృప్తికరమైన జీవితము, ప్రశాంతకరమైన జీవితం అనే రెండు ఆ యొక్క జీవితాల్ని అక్కడ ఉంచి అందులో ఆదాము అవ్వల్ని పెట్టాడు. ఆ తృప్తికరమైన జీవితము, ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఆదాము అవ్వలు పెడితే ఆదాము అవ్వలు వాటిని పోగొట్టుకున్నారు. కనుక మరలా విశ్వాసకి ఇవ్వటానికి దేవుడు రెండు రకాల ప్రదేశాలు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిది ఏంటంటే, మరి భూమి నిత్య నరకంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఉంచితే కుదరదు కనుక ఆ ఏదైనా వనముని లేకపోతే ఆ యొక్క మానవుని కూడా ఆ రెండు ప్రదేశాలు తీసుకెళ్ళటానికి దేవుడు ఉద్దేశం కలిగి మొట్టమొదటిది క్రొత్త భూమి క్రొత్త ఆకాశాల నుండి జీవితం అనేది ఏర్పాటు చేశాడు. అది 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాల్లో మానవుడికి తృప్తికరమైన జీవితం ఇవ్వటానికి, అటు తర్వాత యూనివర్స్ అవతల ఉండేటిని మోక్షము అనగా పరలోకము, అక్కడ ఆ యొక్క ప్రశాంతకరమైన జీవితం ఇవ్వటానికి దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఆ ఏదైనా వరం నుండి రెండు జీవితాలు ఆదాము పోగొట్టుకుంటే, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మరలా ఆ రెండు జీవితాలు నీకు ఇవ్వటానికి, అంటే తృప్తికరమైన జీవితం 1000 సంవత్సరాల పాటు నీకు ఇవ్వటానికి, ఆ తర్వాత ప్రశాంతకరమైన జీవితం నిత్యత్వం ఇవ్వటానికి దేవుడు రెండు రకాల ప్రదేశాలు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఇంకొక ఆశీర్వాదం కూడా కనబడుతుంది. ఏంటది? పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నమాట. ఏంటంటే మెప్పు, ఘనత, మహిమ నీ భక్తిని బట్టి వస్తుంది. అది నీ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి వస్తుంది, అక్కడ కారణమవుతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి అక్కడ కారణమవుతుంది. నీవు దేవుని కొరకు భరించే జీవితం బట్టి నీకు అక్కడ కారణమవుతుంది. నీవు దేవుని కొరకు పొందే హింసను బట్టి అక్కడ ఆ మహిమ మెప్పుకి కారణమవుతాయి ఇవన్నీ కూడా. కనుక ఈ 3 రకాలు, మొదటిది తృప్తికరమైన జీవితం ఇవ్వటానికి, 8 రకాల తృప్తికరమైన జీవితాలు ఇవ్వటానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. మొదటిది. రెండోది, విశ్వాసకుండే 9 రకాల హృదయ సంతుష్టికరమైన జీవితము కలిగి ఉంటావు. తర్వాత మూడోది, నీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి. ఈ 3 రకాల తృప్తిని, ఈ 3 రకాల సంతృష్టిని, ఈ 3 రకాల హృదయస్తుష్టిని, ఈ 3 రకాల ఆధిక్యతల్ని నీకు ఇవ్వటానికి, అది కూడా ఎక్కడట అంటే 1000 సంవత్సరాల పాటు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మీద ఇవ్వటానికి దేవుడు ఇంటెంట్ కలిగి ఉన్నాడు. అంటే ఆంతర్యములో ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, అంతేగాని ఈ భూమి మీద జీవితంలో ఈ 80 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాలు ఈ జీవితంలో నాకు తృప్తి ఇవ్వలేదు దేవుడు, నాకు కష్టం వచ్చేస్తుంది, నాకు దుఃఖం వచ్చేస్తుంది, నాకు సంతోషం లేదు, నాకు ఆకలి వస్తుంది, ఆ కన్నపానం లేని పరిస్థితి ఎదుర్కొంటున్నాను అని నువ్వు బాధపడితే ఇక్కడ ఎలాగా దేవుడు నీకు తృప్తినిస్తాడు. ఎందుకంటే దేవుడు తన బిడ్డను అడిగితే ఆ యొక్క చేపకు ప్రతిగా పామునిచ్చినా, రొట్టెకు ప్రతిగా ఆ యొక్క రాత్రిచ్చినా అని యేసు ప్రభువారే చెప్తున్నారు. ఇంకేమంటున్నారట, ఏ నాటికి ఆ నాటి కోసం చింతిస్తుందట. ఏంటట, అడవి గడ్డి చింతించదట రేపు ఎలా నా జీవితం అని. దానికి అలా చేసినప్పుడు నీ పరలోకం పొందిన తండ్రి నీకంటే మరి శ్రేష్టంగా ఆలోచిస్తాడు కదా అని యేసు ప్రభువారు చెప్తున్నారు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి మీద ఏది నీకు కావాలో అది నీకు అనుగ్రహిస్తూ, ఈ భూమి మీద నీవు ఆయన కొరకు పొందిన వాటిని బట్టి,
ఈ భూమి మీద యేసుక్రీస్తు నామ నిమిత్తం నీవు ఏ బాధ, దుఃఖము, కన్నీరు, వేదన అనిపిస్తున్నావో, ఏ పేదలకు అనిపిస్తున్నావో, ఏ దరిద్రత అనిపిస్తున్నావో, వీటన్నిటినీ ఆ యొక్క రూపుమాపటానికి, నువ్వు మర్చిపోయినట్లుగా చేయటానికి నీకు నాకు 1000 సంవత్సరములు, మనకి 1000 సంవత్సరములు క్రొత్త భూమి క్రొత్త ఆకాశాల్లో జీవితం ఇవ్వబోతున్నాడు. అది ఎన్ని రకాలట? 3 రకాలు. మొదటిది ఏంటట? 8 రకాల తృప్తికరమైన జీవితం. రెండోది ఏంటట? 9 రకాల హృదయ సంతృష్టికరమైన జీవితం. మూడోది ఏంటట అంటే మహిమ, ఘనత, మెప్పు. ఈ 3 రకాలు కూడా నీకు నాకు 1000 సంవత్సరముల పాటు తృప్తిగా అనిపించి ఆ తర్వాత ప్రశాంతకరమైన జీవితం అనబడిన ఆ స్వర్గానికి, అంటే ఈ సృష్టికి ఆవరణ ఉండేటటువంటి, ఈ నక్షత్ర గ్యాలక్సీ పాలపుత్రకి ఆవరణ ఉండేటటువంటి లోకము, మోక్షము, దానికి సృష్టితో పని లేదు, దానికి కాలముతో పని లేదు. ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ అంటారు. అంటే ఆది నుండి అంతము, అంటే అంతం దానికి లేదు, ఆది నుంచి అదే అంటాం. కనుక ప్రియ దేవుడి జనాంగమా, కాబట్టి అందులో ఉండే జీవితం కొరకు నీవు నేను సిద్ధపడాలి తప్ప ఈ భూమి మీద ఉండే క్షణికమైన వాటి కొరకు ఏంటి దేవుని కొరకు వధించబడవలసిన అవసరం వస్తుందా? పర్వాలే, ఎందుకు? ఇప్పుడు కాకపోతే దేవుని కొరకు భయపడి, మరణం కొరకు భయపడి ఆ దేవుని ప్రక్కన పెట్టేసి నువ్వు ఒప్పుకొని ఆ తర్వాత కొద్ది ముందుకెళ్తే చాలు, అప్పుడు నీకు మరణం వస్తుందేమో. దేవుని ప్రక్కన పెట్టేసి మరణానికి భయపడి దేవుని ఒప్పుకోకుండా ఆయన విడిచిపెట్టి కొద్ది దూరం, కొద్ది కాలం వెళ్ళేసరికి నువ్వు చచ్చిపోతావేమో. ఆ చచ్చిపోయిన తర్వాత నీకు మోక్షం ఉంటుందో ఉండదు, పరలోక రాజ్యం ఉంటుందో ఉండదు. కనుక దేవుని కొరకు వధించబడవలసి వచ్చినా, దేవుని కొరకు తిండి లేని పరిస్థితి వచ్చినా, దేవుని కొరకు బాధలు అనిపించవలసిన పరిస్థితి వచ్చినా భయపడకు. నీవు నిరీక్షణ లేని దానవు, లేనివాడు కావు. ఏంటి నిరీక్షణ? నీకంటూ 2వ జీవితం ఉంటుంది, అది 1000 సంవత్సరముల తృప్తికరమైన జీవితం. 3వ జీవితం ఉంటుంది, అది నిత్యత్వపు జీవితం, స్వర్గం, పరలోకం. అందరూ యేసు ప్రభువుని పోలే ఉంటాం, ప్రశాంతకరమైన జీవితం.